ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు ఎంక్వైరీకి పిలవడంతో టెక్కలి రాజకీయం హీటెక్కిపోయింది. మంత్రి అచ్చెన్నాయుడుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు దువ్వాడ. ఖబర్దార్ అంటూ సవాళ్లు విసిరారు. కులాల ప్రస్తావన తెస్తూ రాసిపెట్టుకో, ఓడించి తీరతామంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దువ్వాడ. ఎన్నిసార్లు పుడతాం, ఒకేసారి పుట్టాం పోతాం, పుట్టుకు నుంచి మరణించేలోగా మీకు తాట తీస్తాను అచ్చెన్నాయుడు తెలియజేస్తున్నాను. చూశారుగా, ఇది మంత్రి అచ్చెన్నాయుడికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన వార్నింగ్. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడను కొత్తూరు పోలీసులు 10 గంటల పాటు ప్రశ్నించారు. ఈ నెల 27వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఒక నార్మల్ కేసులో ఇన్ని గంటలు విచారించడం ఏంటన్నదే దువ్వాడ ఆగ్రహానికి కారణం. అయితే కొత్తూరు పోలీస్ స్టేషన్ ముందు రోజంతా హైడ్రామా నడిచింది. తనను అనుమతించకపోవడంతో పాటు పోలీసులు అక్రమ కేసులు పెట్టారంటూ దువ్వాడ మాధురి స్టేషన్ ముందు హంగామా చేశారు. దీంతో పోలీసులు ఆమెను కొద్దిసేపు అదుపులోకి తీసుకుని వదిలేశారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన దువ్వాడ మీడియాతో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు కుంభకోణంపై మాట్లాడినందుకే తనను ఇబ్బంది పెడుతున్నారన్నారు దువ్వాడ. కాలింగుడిని కాబట్టే అచ్చెన్నాయుడు తనపై కక్షగట్టారన్నారు. అచ్చెన్నాయుడు, నీకు మరొక హెచ్చరిక చేస్తున్నాను. ఈ రోజు నాకు 10 గంటలు కూర్చోబెట్టావు స్టేషన్ లో, నేను రెడీ. ఇంకెన్ని గంటలు కూర్చోబెడతావు? మరో 5 రోజుల్లో రమ్మన్నావు, వస్తా. చట్టాన్ని గౌరవిస్తా, స్టేషన్ కు వస్తా, కూర్చుంటా. జైల్లో పెడతావా? పెట్టు. నీ అన్న ఎర్రన్నాయుడు దయ వల్ల 62 రోజులు జైలు జీవితం అనుభవించాను. జైల్లో ఉండడానికి నేనెప్పుడు రెడీ, చావుకైనా సిద్ధం. ఎన్నిసార్లు పుడతాం, ఒకేసారి పుట్టాం పోతాం, పుట్టుకు నుంచి మరణించేలోగా మీకు తాట తీస్తాను అచ్చెన్నాయుడు తెలియజేస్తున్నాను. మాధురి ఏ తప్పు చేయకపోయినా తనను కూడా ఇబ్బంది పెట్టారన్నారు దువ్వాడ. అచ్చెన్నాయుడు ఎన్ని రోజులు జైల్లో పెడతావో పెట్టుకో అంటూ సవాల్ విసిరారు దువ్వాడ శ్రీనివాస్. నేను సోషల్ మీడియాలో మాట్లాడితే నా పైన కేసులా? ఎస్, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాలకు వెళ్తాం, పోరాడతాం. మహిళలను చూడకుండా మాధురికి ఈ రోజు రోడ్డు మీద అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఈ రోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దువ్వాడ శ్రీనివాసుని విడిచిపెట్టండి అంటే లోపలికి తీసుకొచ్చి మాధురి మీద కూడా కేసు కడతారట. భయపడతాం అనుకుంటున్నావు అచ్చెన్నాయుడు? కట్టి ఇప్పుడే లోపలేసాయి పెట్టు. 6 నెలల సంవత్సరమా నీ ఇష్టం. దువ్వాడ శ్రీనివాస్ రెడీ. ఇక నుంచి ప్రజా ఉద్యమం మొదలు పెడతా అన్నారు దువ్వాడ. అన్ని కులాలను ఏకం చేస్తూ పాదయాత్ర చేస్తానని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు టార్గెట్ గా సవాళ్లు విసిరారు ఎమ్మెల్సీ దువ్వాడ. మరి టీడీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.